ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादं सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशधारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्ण करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहं वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवच्चे नमो नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण माता जी हरे कृष्ण गुरुजी హరే కృష్ణ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈరోజు మనము జయ విజయుల కథ ఒకటి తెలుసుకున్నాము. సో దానికంటే ముందు అసలు మనం 6th చాప్టర్లో ఏం నేర్చుకున్నాము అనేది చూద్దాం. ఫస్ట్ మాతాజీ చెప్పు. మాతాజీ ఇప్పుడు ఎవరైనా భక్తి చేస్తున్నారు అనుకో, మధ్యలో పడిపోయారు అనుకో, మధ్యలో దిగజారిపోయింది అనుకో, అప్పుడు ఆ ఆ, ఆ వ్యక్తి పరిస్థితి ఏమైతుందో అర్జునుడు అడిగితే చెప్తారు మాతాజీ. ఇప్పుడు ఎప్పుడైనా భక్తి చేసినప్పుడు దిగజారిపోతే ఆ భక్తి వేస్ట్ కాదు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఎవరొకరి ద్వారా లేకపోతే వాళ్ళే సెల్ఫ్ రియలైజ్ అయ్యి మళ్ళీ భక్తిలో పైకి ఎదిగి విష్ణు గాని కృష్ణ దగ్గర గాని వెళ్తారు మాతాజీ అని చెప్తారు మాతాజీ కృష్ణుడు. భక్తిలో పడిపోతే ఒక మంచి సంపన్నమైన కుటుంబంలో అయినా లేకపోతే భక్తుల ఇంట్లో అయినా పుట్టి నువ్వు మళ్ళీ ఎక్కడైతే వదిలేసినవు భక్తి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తావు అని చెప్తాడు కృష్ణ. వెరీ గుడ్ పాయింట్, వెరీ నైస్. ఇంకెవరైనా చెప్తారా? ఇంకేం నేర్చుకున్నాం మనం? ఇంకేమైనా మీకు గుర్తుంది చెప్పండి. ఇంకా ఏమైనా నేర్చుకున్నామా? మనస్సు భగవంతుని పైన ఫోకస్డ్గా ఉండాలి. సెన్సెస్ అన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి కదా. డిజైర్స్ చాలా అసలు వదులుకోవాలి. ఎంత డిజైర్స్ అంత తగ్గించుకుంటే బెస్ట్. మాతాజీ కృష్ణుని దగ్గరికి వెళ్ళాలంటే సాక్రిఫైస్ చేయాలి మాతాజీ కంపల్సరీ. అవును, కరెక్ట్ పాయింట్. నువ్వు కృష్ణ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే పుణ్యం 0 ఉండాలి, పాపం 0 ఉండాలి మాతాజీ, అప్పుడే వెళ్తాం. సపోజ్ ఇప్పుడు పుణ్యం ఎక్కువ ఉండి పాపం 0 ఉంటే మనం వెళ్ళలేము మాతాజీ. ఏది ఎక్కువన్నా నీకు కష్టమే. అయితే నువ్వు జపం చేస్తే ఏమవుతుంది? జపం చేస్తే పుణ్యం ఇంకా పాపం 2 0 అయితే మాతాజీ. పుణ్యం ఎక్కువ ఉందనుకో మాతాజీ, మళ్ళీ భూమి మీదకి అనుభవించడానికి రావాలి. పాపం ఎక్కువ ఉందనుకో మాతాజీ, మళ్ళీ నరకానికి వెళ్ళాలి. నరకాన్ని లోకాలకు వెళ్ళిపోతావు. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే 2 0 ఉండాలి మాతాజీ. అందుకే 2 0 ఉండాలి. అయితే మీకు ఒకటి చూపిస్తా నేను. అయితే ఇక్కడ పెట్టాను అది ఒక ఇది. సో
విష్ణు పడుకొని ఉన్నాడు. సో గర్భోదకశాయి విష్ణు అయినే. సో గర్భోదకశాయి విష్ణు నావెల్ అంటే బొడ్డు నుంచి ఇలా మొలుస్తుంది తామర మాతాజీ తామర మాతాజీ అతల వితల సుతల పాతాల మహాతల పాతాల ఇవన్నిట్లో అధిక అన్నిటికన్నా కిందది పాతాల కదా. అవును అవును, పాతాళ లోకం చాలా కింది. రైట్, నేను అదే చెప్పబోతున్నా. అవును మాతాజీ. ఇప్పుడు హనుమంతుని దాంట్లో ఇప్పుడు లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఒకటి ఉంటుంది మాతాజీ. అది చూస్తున్నప్పుడు దాంట్లో అహిరావణుడు రావణుని కొడుకు ఆ పాతాళ లోకంకి రాజు ఉంటుంది మాతాజీ. అవును. సో పాతాళ లోకములో వాసుకి వంటి నాగరాజులు ఉంటారు, అట్లాంటి పాములు ఉంటాయి. వాటి తలపైన మణులు ఉంటాయి అన్నమాట. ఆ మణి లైట్ తోటే పాపం వాళ్ళు బతకాలి అక్కడ. ఆ లైటింగ్ తో మీదనే వాళ్ళకి వెలుతురు వస్తుంది, అంతే. మాతాజీ చాలా కష్టం కదా మాతాజీ పాతాళ లోకం ఉండడం. కష్టం, కానీ అక్కడ పుడితే ఇంకా నీకు అది అలవాటు అవుతుంది ఆ జీవితం. ఇప్పుడు మనకెట్లా ఎర్త్ పైన ఇదే జీవితం, ఇది కరెక్ట్, ఇది బాగుంది అని అనుకుంటున్నామో, అట్లనే పాతాళ లోకంకి వెళ్తే అక్కడ కూడా అది కరెక్టే అని అక్కడే ఉండిపోతావు. కానీ అలా కాదు, నువ్వు ఇది తెలుసుకోవాలి, ఈ నాలెడ్జ్ తెలుసుకొని నీకు అర్థం కావాలి, ఇదేంటి, ఇది ఒక జైలు రా బాబు, ఇక్కడ శిక్షలు ఉంటాయి, ఈ నేచర్ శిక్షిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తే చాలా కష్టంగా ఉంటుంది. సో నువ్వు భక్తి చేసుకొని ఈ ఈ భూమిని వదిలేస్తే బెటర్ అని నీకు తెలియాలి. తెలిస్తే బాగుంటుంది. అది తెలియకపోతే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంకా ఈ పోటీ తత్వంలోనే ఇట్లనే కరెక్ట్, ఇదే జీవితం, ఆ పక్కన తోటి పోటీ పడుతూ ఉంటావు. చెప్పు. ఫస్ట్ ఇక్కడ పాతాళ నుంచి కృష్ణునికి రీచ్ కావాలంటే డైరెక్ట్ రీచ్ కాలేం మాతాజీ. ఫస్ట్ పాతాళ నుంచి భూమికి వచ్చి దాని తర్వాత భూమిలో మళ్ళీ భక్తి చేసుకొని వెళ్ళాలి. ఎవరైనా కానీ కూడా ఈ మధ్యలోకానికి రావాలి. మధ్యలోకం అంటే మనదే. ఈ మధ్యలోకానికి వచ్చి వాడు రియలైజ్ అయ్యి వాడు శుద్ధి చేసుకొని అప్పుడు వాడు వెళ్ళగలడు. మాతాజీ అంత ఈజీ కాదు. సో మనం మాతాజీ ఇప్పుడు ఇంద్రలోకంలో దేవతల లోకంలో అక్కడ నుంచి భక్తి చేసుకొని వెళ్ళగలుగుతావా మాతాజీ కృష్ణుని దగ్గరికి? నువ్వు వెళ్ళలేవు, కానీ అట్లా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వెరీ రేర్ పర్సన్స్. అష్టాంగ యోగ చేసిన వాళ్ళు అన్ని లోకాలు టేస్ట్ చేస్తూ రుచి చూస్తూ ఇక్కడ ఎట్లుంటుంది, కానీ వాళ్ళు ఆ మెటీరియల్కి అలవాటు పడరు. అంటే వాళ్ళు ఎట్లుంటారంటే అంటనట్టుగా బ్రతుకుతారు అక్కడ, అవన్నీ పట్టించుకోకుండా. కానీ నిన్ను అక్కడ ఎట్లుంటదంటే, నువ్వు అక్కడ పుట్టావు అంటే డ్రాగ్ చేసేస్తాయి ఆ మెటీరియల్స్, నువ్వు ఉండలేవు. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడైనా కానీ కూడా ఇంకా ఉండలేడు. ఇంకా నేను వెళ్ళిపోదాము అని అందులోకి వెళ్ళిపోతారు, అటాచ్ అయిపోతారు. సో ప్రతి దాంట్లో ప్రతి సీరియస్ లో ప్రతి మూవీలో ఇంద్రుడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నా చూపిస్తారు మాతాజీ. అట్లా అక్కడంతా అంతే, అట్లా ఎంజాయ్ చేస్తారా మంచిగా. అదే ఊర్వశి, మేనక వాళ్ళందరూ ఉంటారు, అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడంతా దేవతా లోకాల్లో. సో సరే, మనం అదే చెప్పుకున్నాం. పాతాళ లోకం చాలా లోయెస్ట్, రసాతల వస్తుంది పైన. అక్కడ అందరూ శత్రువులు ఉంటారు, దేవతల యొక్క శత్రువులు, రాక్షసులు అక్కడ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు దేవతల మీదకి దండయాత్ర చేసి ఎట్లా వాళ్ళని ఇచ్చేద్దామా అని వాళ్ళంతా ప్రయత్నాలు అవి ఉంటాయి. మహాతల లోకం ఉంటుంది, ఇక్కడంతా చాలా కోపంతో ఉంటారు, ఎన్నో తలల స్నేక్స్ ఉంటాయి ఇక్కడ. అందుకే జెలసీగా ఉన్నాడు అంటే వాడు నెక్స్ట్ జన్మ పామే. కాబట్టి అందుకే ఇవన్నీ వదిలించుకోవాలి. జెలసీ, యాంగర్ ఇవన్నీ చాలా డేంజరస్. తర్వాత మహాతల లోకం, ఇక్కడ మహాతల లోకంలోనే చాలా కోపంతో ఉంటారు. తర్వాత తలాతల లోకంలో
ఇక్కడ ఒక శిల్పి రూల్ చేస్తూ ఉంటాడు, రాక్షసుడే వాడు కూడా రూల్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఏంటంటే శివుని అనుగ్రహంతో ఉంటాడు ఆయన. ఆయన రూల్ చేస్తూ ఉంటాడు. అది కూడా అంత రాక్షసులే, కింది అన్ని రాక్షసులే. సుతల లోకంలో కూడా ఇక్కడ బలి చక్రవర్తి నివసిస్తాడు. సుతలలో బలి చక్రవర్తి రాజు. సో వితల లోకంలో ఇక్కడ కూడా ఒక శివ డివోటీనే. ఆ, అతను కూడా అన్ని భూత ప్రేతాలు అక్కడ ఉంటాయి అన్నమాట వితల లోకంలో. ఆ తర్వాత అతల లోకం ఉంటుంది. ఇక్కడ అందరూ లేడీస్ ఇండివిడ్యువల్గా ఉంటారు. అంత లేడీస్ ఉంటారు. ఒక చిన్న బాబు రూల్ చేస్తూ ఉంటాడు. డిఫరెంట్, అంత డిఫరెంట్ లోకాస్ ఉంటాయి. అదే చెప్తున్నా కదా, ఇవన్నీ లోవర్ ప్లానెట్స్. ఈ లోవర్ ప్లానెట్స్కి వెళ్ళాలి అంటే నీకు అహం ఎక్కువ ఉండాలి. ఇండివిజువల్ లేడీస్ ఎందుకు ఉంటారు అక్కడ అంటే అహం ఉంటేనే కదా, ఈగో. ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం, నేను నీతోటి ఎందుకుంటా, నేను ఇంత సంపాదిస్తున్నా, నేను అది ఇది అట్లా ఇట్లా ఉంటారు. సో ఇది చాలా మాతాజీ డేంజర్, అహం ఉండకూడదు. ఎస్ మాతాజీ పైకి వెళ్దామే కష్టం మాతాజీ, కిందికి చాలా ఈజీ మాతాజీ, కిందికి చాలా వెళ్దాం. చాలా ఈజీ. కిందికి అన్ని తెచ్చుకోవాలి, రోగాలన్నీ తెచ్చుకుంటే కిందికి వెళ్ళిపోతాం. ఈజీ తెచ్చుకోవడం, ఆడ మీద తెచ్చుకోవాల్సిన ఈ అవసరం మీద లేదు మాతాజీ, మనతో ఆ, పాటే వచ్చేస్తాయి, దాన్ని పెంచుకుంటే చాలు. అదే వాడిని పెంచుకుంటే చాలు. ఇంకా ఈ పైన లోకంలో భూలోకం మనది, మనం ఉన్నది భూలోకం వచ్చేస్తాయి మధ్యలో. మాతాజీ. ఇగో ఇది భూలోకం మనది. అన్నిటికంటే మధ్యలో అన్నదే ఉంటది మాతాజీ. అన్నిటి అటు ఇటు మధ్యలో మనది ఉంటది. ఈ మధ్య మాతాజీ లోకంలోకే అందరు వచ్చి భక్తి చేసుకొని వాడు పైకి వెళ్ళాలని చూస్తుంటాడు. అయితే ఈ దేవతా లోకాలు, మాతాజీ ఈ స్వర్గలోకం. ఎస్ మాతాజీ మనము ఈ ఎర్త్ లో మిడిల్ లో ఉంటాం మాతాజీ. ఎందుకంటే మనం ఏమన్నా బ్యాడ్ ఏమైనా చేస్తే కిందకి వెళ్ళిపోతాం మాతాజీ, గుడ్ చేస్తే పైకి వెళ్తాం పైకి వెళ్తాం. మాతాజీ. అందుకే మనకి అన్ని హాఫ్ ఆఫ్ ఉంటాయి. హాఫ్ ఆఫ్ అంటే ఏంటి అంటే సగం డే సగం రాత్రి. మాతాజీ మాతాజీ సగం డే సగం నైట్, సగం దుఃఖం సగం సంతోషం, సగం ఉత్సాహం సగం నిరుత్సాహం, అన్ని సగం సగం ఉంటాయి మాతాజీ. అన్ని సగం సగం ఉంటాయి. సో ఇక్కడ మధ్యలో ఉంటారు. ఈ పై లోకాలు ఏంటి అంటే భువర్ లోకం వస్తుంది. ఫస్ట్ ఎత్తుకు పైన ఉంటుంది భువర్ లోకం. ఈ భువర్ లోకంలో ఆ, ఆ, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎత్తుకి సన్నికి మధ్యన ఉంటుంది భువర్ లోకం. తర్వాత వచ్చేసి ఇంకొంచెం పైకి వెళ్తే స్వర్గలోకం. ఈ స్వర్గలోకంలో ఇంద్రుడు అంటే చాలా లావిష్ గా ఉంటది. దేవతలు అందరు ఉంటారు ఇక్కడే. దేవతలు అందరు ఉండేది ఈ ప్లేసే, స్వర్గలోకంలో. తర్వాత ఇంకా కొంచెం పైకి వెళ్తే మహర్లోకం ఉంటది. ఇక్కడే మహర్లోకమేమో భృగు మహర్షి వంటి గొప్ప మునులు ఉంటారు ఇక్కడ మహర్లోకంలో. ఆ తర్వాత ఋషులు వాళ్ళ వాళ్ళ తపస్సులు అవి చేసుకుంటూ ఉంటారు. జనలోకం ఉంటది. జనలోకంలో బ్రహ్మదేవుని కుమారులైన సనత్ కుమారాదులు వాళ్ళందరూ ఉంటారు జనలోకంలో. ఓకే, ఒక జనలోకం ఉంటుంది. ఆ జనలోకంలో బ్రహ్మదేవుని కుమారులు వాళ్ళందరూ ఉంటారు. తపోలోకం ఉంటుంది. తపోలోకంలో ఇక్కడ ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారు. భృగు మహర్షి వీళ్ళు ఇక్కడేమో మునులు, వాళ్ళు చేసుకునే కొన్ని ఉంటాయి అక్కడ. మునులు చేసుకునే కొన్ని నియమాలు అవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ తపస్సు చేసుకునే వాళ్ళు తపోలోకంలో ఉంటారు. సో అట్లా ఈ పైన ఈ మెటీరియల్ వరల్డ్స్ అన్ని దాటినాక నీకు వైకుంఠ లోకాలు, ఆ పైన గోలోకం అట్లా ఉంటది. అంటే ప్లేస్ లేక ఇట్లా అన్ని పెట్టాను. ఈ తామర పువ్వులన్నీ వైకుంఠ లోకాలు, ఆ పైన అంతా గోలోకం ఉంటది. సో హయ్యెస్ట్ ఇదంతా స్పిరిచువల్ వరల్డ్. ఇంకా స్పిరిచువల్ వరల్డ్ ఇదంతా మెటీరియల్ వరల్డ్. ఇక్కడంతా మెటీరియల్ వరల్డ్. ఇదంతా మెటీరియల్ వరల్డే. సో అది మీకు ఒకసారి చెప్పడానికి. ఇప్పుడు నేను ఒకటి చిన్న మూవీ టైప్ చూపిస్తా, మీరు అది చూసి మీకు అర్థమవుతూ ఉంటుంది ఎట్లుంటది అనేది. జయ విజయులది. ఇక్కడ జయ విజయ స్టోరీ అన్నమాట. సో ఇక్కడ ఇది ఇంద్రుడి సభ, ఇంద్ర సభ. అది సడన్ గా ఏమైతే డార్క్ అయిపోతుంది, స్వర్గలోకం అంతా డార్క్ అయిపోతుంది.
దేవతలందరూ భయపడతారు. ఏంట్రా ఇది ఇంత డార్క్నెస్ వచ్చేసింది, చీకటి అయిపోయింది, ఏమైంది? అందరు భయపడతారు దేవతలందరూ. ఇంకా వాళ్ళకి ఇంకెవరు ఉంటారు? దేవతలకి ఎవరు రక్షకుడు? బ్రహ్మ. సో ఇంకా బ్రహ్మ దగ్గరికి పోదాం పదండి అందరము. ఆయనకే తెలుస్తుంది, ఆయననే కదా బ్రహ్మనే ఆ మహావిష్ణు తోటి క్లోజ్గా ఉంటాడు. ఆయననే కదా ఆ గర్భోదకశాయి విష్ణు కొడుకు ఆయన. సో ఆయనకి చాలా తెలుస్తుంది, మనం అందరం అక్కడికి వెళ్దాం పదండి అనేసి అందరు దేవతలందరూ వెళ్తారు, బ్రహ్మ దగ్గరికి వస్తారు. వచ్చి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా దేవతలకి బ్రహ్మ దగ్గరికే వస్తారు. సో ఇంకా బ్రహ్మ దగ్గరికి వచ్చి ఇంకా మొరబెట్టుకుంటారు, బ్రహ్మ ఏంటిది, మాకు చాలా ప్రాబ్లంగా ఉంది, మా లోకమంతా చీకటి అయిపోయింది, కారణం ఏంటి అని అంటారు. అప్పుడు ఇంకా కారణం ఏంటి అని అడిగితే అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుంచి తెలుసుకుంటాడు. ఏంటి అంటే కశ్యప మునికి 2 కొడుకులు పుట్టినరు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు 2 పుట్టారు. అది రీజన్. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఆమె తల్లి దితి ఏం చేసింది, కడుపులోనే ఉంచుకుంది 100 years. ఆమెకు తెలుసు, దితికి తెలుసు. మాతాజీ అది 100 years వరకు ఉంచుకుంటారు మాతాజీ ఆమె దితి కడుపులోనే ఉంచుకుంటది 100 years. ఎందుకు బయటికి కనదు? ఎందుకంటే ఆమెకు తెలుసు బయటికి వస్తే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటది, నా కొడుకులు చాలా అంటే ఆ భగవంతుని ఎనిమిస్ లాగా పుట్టారు ఇప్పుడు. మాతాజీ మరి ఉంచుకోవచ్చా మాతాజీ 100 years? అప్పుడు ఉంచుకోగలిగారు. అప్పుడు వాళ్ళకి ఆ శక్తులు ఉన్నాయి, ఉంచుకోగలిగారు. అవును. సో ఆమెట్లా అది ఉంచుకోగలిగింది. ఇంకా తర్వాత ఇంకా తప్పదు కదా, కనాల్సిందే. సో కనగానే ఏమైపోయింది, మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది, మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇంకా అప్పుడు ఇగో అన్ని జంతువులు కూడా ఊలలు, ఇంకా వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇంకా ఎంత ఇనాస్పీషియస్గా ఉంటుంది అంతా వెదర్ అంతా. అప్పుడు బ్రహ్మ చెప్తాడు, ఇది కారణం, ఇది అదే వాళ్ళకి 2 పుట్టారు రాక్షసులు. ఇంకా వీళ్ళ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దేవతలకి. సో ఇప్పుడు మీ అందరికి తెలుసు అనుకుంటా, నాకు 4 కుమారులు ఉన్నారు. చెప్తాడు ఆయన, స్టోరీ చెప్తాడు ఎట్లా వీళ్ళకి 2 కొడుకులు పుట్టారో స్టోరీ చెప్తున్నాడు బ్రహ్మ. వాళ్ళకి దేవతలకి ఏం జరిగింది అసలు అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఎందుకు పుట్టాల్సి వచ్చింది, ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే అప్పుడు స్టోరీ చెప్తాడు. నాకు 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారులు వాళ్ళు యాక్చువల్గా బ్రహ్మ ఈ 4 కుమారులకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు భగవంతుడు ఎట్లుంటాడు, ఎంత అందంగా ఉంటాడు. ఎస్, కృష్ణుడు విష్ణు గురించి మొత్తం చెప్తారు మాతాజీ. జై విజయులు అక్కడ ఆపేస్తారు, ఎందుకంటే వాళ్ళు బ్రహ్మజ్యోతిలో కలవాలి మాతాజీ, అందుకే ఆపేస్తారు. రైట్. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు భగవంతుడు ఎట్లుంటాడు అనేది. ఆ 4 కుమారులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తే 4 కుమారులు ఏంటి, అసలు ఈ బ్రహ్మ మన తండ్రి చెప్పిన ఆ భగవంతుడు ఇంత అందంగా ఉంటాడని చెప్తున్నాడు కదా బ్రహ్మ. మనం అసలు చూద్దాం పదండి, వెతుకుదాం, ఆ భగవంతుడు ఎక్కడున్నాడో వెతుకుదాము. వెతికి మనం కూడా చూద్దాం. ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు అట్లా అంటే, వాళ్ళు బ్రహ్మజ్యోతిలో కలవాలి అని అనుకుంటారు అనమాట. ఎందుకనంటే వాళ్ళు చూడలేదు కదా భగవంతుడిని, రియల్గా చూడలేదు.
చూడలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ లైటే భగవంతుడు, ఇదంతా మ్, ఏం లేదు, ఈ లైటే భగవంతుడు అనేసి ఆ లైట్ లో కలవాలని వాళ్ళ ప్లాన్ అన్నమాట. వాళ్ళ నియమంతో ఉంటారు లైట్ బ్రహ్మజ్యోతిలో కలవాలని. సో ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది మీ అందరికి తెలుసు కదా, ఆ కృష్ణుడి నుంచి బాడీ నుంచి వస్తుంది ఆ లైట్. అది ఆ నలుగురు కుమారులకు తెలియదు కృష్ణకి ఒక ఆకారం ఉంది, కృష్ణుడు ఇట్లుంత అందంగా ఉంటాడు అనేది వాళ్ళకి తెలియదు. సో బ్రహ్మ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎందుకంటే బ్రహ్మ ధ్యానంలో కూర్చొని తెలుసుకుంటాడు. ఎప్పుడు ఆ కమలంలో పుడతాడు కదా, కమలంలో పుట్టినప్పుడు ఆయన కమలం పైన ఆ, ఎట్లా సృష్టి చేయాలి, క్రియేషన్ ఎట్లా చేయాలని ఆయనకు అర్థం కాదు. ఆ తామరపు పైన పుట్టినప్పుడు స్టార్టింగ్ లో, అప్పుడు ఆయన ఆ, చుట్టూ చూస్తే ఆ వాటర్ నుంచి తపా తపా అని సౌండ్ వస్తే లోపల నుంచి వాయిస్ వస్తుంది, తపస్సు చెయ్యి అని. అది కూడా కృష్ణ అని చెప్తాడు, లోపల నుంచి మనందరిలో ఉంటాడు కృష్ణుడు. సో అప్పుడు ఆయనకి బ్రహ్మకి వాయిస్ రాగానే తపస్సు చేస్తాడు. తపస్సులో అప్పుడు చూస్తాడు ఎంత అందంగా ఉంటాడో. అదంతా ఈ నలుగురు కుమారులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వాళ్ళు ఆ నలుగురు కుమారులు ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటారు, ఎక్కడున్నాడు ఈ భగవంతుడు. ఇంత అందంగా ఉన్న మనం చూద్దాం పదండి మనము అనేసి ఆ నలుగురు వెళ్తారు వైకుంఠ లోకాలకి. ఇంకా వెళ్ళేసి ఫస్ట్ వెళ్తున్నారు. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, క్లియర్గా చక్కగా వెళ్తారు. ఇంకా అక్కడ ఎట్లుంటది అంటే ఈ వైకుంఠ లోకాల్లో ఈ విష్ణు ఇంకా లక్ష్మి అన్ని అందరూ అలాగే ఉంటారు, సేమ్ రూపంలో ఉంటారు. అందరూ సేమ్ రూపంలో ఉంటారు, చక్కగా ఏరోప్లేన్స్ లాగా ఉంటాయి. అందరూ తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ గ్లోరిఫై చేస్తూ ఉంటారు, ఆ భగవంతుడిని గ్లోరిఫై చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఒక పర్టికులర్ పని అనేది ఉంటుంది, కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్స్ ఉంటాయి అక్కడ, అన్నీ ఉంటాయి. సో అలా తిరుగుతూ గ్లోరిఫై చేస్తూ ఉంటారు వీళ్ళు వెళ్ళినప్పుడు. ఇంకా అన్ని చెట్లకు మంచిగా ఫ్లవర్స్, పండ్లు, ఏదైనా కూడా ఇట్లా ఎండిపోయినట్టుగా ఉండదు, అన్నీ చాలా బాగుంటాయి. ఇంకొకటి మీకు ఏం తెలియాలి అని అంటే, ఇప్పుడు మనం చూసేది రిఫ్లెక్షన్ మాత్రమే. ఇప్పుడు మన వరల్డ్ ఉంది కదా, అది అంటే మనం చూసే పండ్లైనా లేకపోతే చెట్లైనా అవన్నీ రిఫ్లెక్షన్, అంటే కొంచెం మాత్రమే కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ కాదు, జస్ట్ రిఫ్లెక్షన్. ఒరిజినల్ ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఆ ఒరిజినల్ అనేది ఎక్కడుంది, వైకుంఠ లోకాలలోనే ఉంది. ఆ ఒరిజినల్ అంతా అక్కడ ఉంది. ఇక్కడ మనకి కొంచెం పార్ట్ అట్లా అట్లా కనిపిస్తూ ఉంటది, దాన్ని రిఫ్లెక్షన్ లా కొంచెం కనిపిస్తూ ఉంటది. సో ఇంకా పక్షులు అన్నీ కూడా పర్సానిఫైడ్, చెట్లు కూడా పర్సానిఫైడ్. ఎట్లుంటదంటే ఇప్పుడు అక్కడ అక్కడ ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన ఆకారాన్ని పొందొచ్చు అని నేను విన్నాను. ఎట్లా అంటే ఇప్పుడు నేనే ఉన్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు భగవంతుడు వస్తున్నాడు అంటే, భగవంతుడికి వేరే వాళ్ళకి తేడా ఎట్లా చెప్పొచ్చు అని అంటే, కౌస్తుభమని, ఇంకొకటి ఏం చెప్పండి, శ్రీవత్సం. నేను ఇంతకుముందు కూడా శ్రీవత్స చిహ్నం ఉంటుంది చెస్ట్ పైన, కౌస్తుభమని. ఈ ఈ రెండిటి గుర్తులతోటి మనకు వేరే వాళ్ళకి తేడా చెప్పుకోవచ్చు అక్కడ వైకుంఠ లోకాల్లో. సో అందరూ ఒకేలాగా ఉంటారు, మిగతా అంతా సేమ్ ఉంటారు అనమాట. సో ఆ కౌస్తుభమని చెప్పు మాతాజీ. గోలోకంలో ఇట్లా రూపాలు మార్చుకోవచ్చు మాతాజీ గోలోకంలో? అవును, గోలోకంలో కూడా చేయొచ్చు, గోలోకంలో కూడా చేస్తారు. కృష్ణ వస్తున్నాడు అంటే తులసి మహారాణి చెప్తుంది, కృష్ణ వస్తున్నాడు, ఈవెంట్ ఆర్గనైజర్ ఆమె, వస్తున్నాడు అని అంటే ఇంకా వాళ్ళు ఏ ఫామ్ అంటే ఆ ఫామ్ అందంగా తయారైపోతుంది అక్కడ. ఆ ప్లేస్ అంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తయారైపోతారు. ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక చెట్టు అయిపోయి మంచి ఫ్లవర్స్ తోటి ఫుల్ నిండుగా ఉండి ఆయన వస్తుంటే ఇట్లా రాల్స్తూ ఉంటా, చెట్టుని ఇట్లా 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 కదిపితే ఆయన మీద ఇట్లా ఫ్లవర్స్ పడేటట్టు చేస్తా. అలా నాకు ఎట్లా నేను ఎంత బాగా సర్వీస్ చేయగలను, ఆయనకి ఏ విధంగా నేను హ్యాపీ ఇవ్వగలను అని నేను అక్కడ ఏం చేయాలో అన్ని చేస్తుంటా.
ఆయన వస్తున్న టైంలో అట్లా ఆ, అక్కడ అక్కడ ప్రతి ఏ రూపమైనా దాల్చొచ్చు అక్కడ కూడా. సో అలా ఉంటుంది. సో నెక్స్ట్ అవన్నీ చూస్తారు వీళ్ళు, ఇదంతా చూస్తారనమాట వాళ్ళు. ఉమ్, ఎంత బాగుంది అనేది మొత్తం చూస్తారు ఆ వైకుంఠ లోకాల్లో. ఆ, అన్ని ఆ, అన్ని ఉంటాయి. ప్రతి కాలం అనేది ఏముండదు అక్కడ, ఈ కాలం ఆ కాలం అని ఎప్పుడు ఇలాగే ఉంటది. అదన్నీ చూసుకుంటూ వాళ్ళు ఇంకా అన్ని 6 గేట్స్ పాస్ చేసుకుంటారు. వాళ్ళంతా చూసుకుంటూ 6 గేట్స్ చాలా అందంగా ఉంది కదా అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఫౌంటైన్స్ అవి ఇవి అన్ని చూసుకుంటూ వస్తారు. తర్వాత 7th గేట్ వస్తుంది. 7th గేట్కి వచ్చేవరకు జయ విజయులు ఉంటారు. జేవి ఇంకా అక్కడ ఆపేస్తారనమాట. ఎవరు మీరు ఆ, ఆ, ఇలా అంటే ఒక ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటది కదా వాళ్ళకి. ఆ, ఒక సన్యాసుల్లాగా ఉన్నారు, ఒకలాగా ఉన్నారు. మీరు చూస్తుంటే మీరు ఎట్లా యాక్చువల్గా ఇలాంటి వాళ్ళకి ప్రవేశం ఉండదు. ఆ, ఎందుకు వీళ్ళు బ్రహ్మజ్యోతిలో కలవాలనుకునే వాళ్ళకి వైకుంఠ లోకాలకు ప్రవేశం లేదు యాక్చువల్గా. కానీ వీళ్ళకి ఎందుకు ప్రవేశం దొరికింది? వీళ్ళ సిన్సియర్ సర్చ్. అది భగవంతుడు గమనిస్తాడు ఎక్కడున్నా. భగవంతుడు ప్రతి భక్తుని గమనిస్తాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అది గమనించి వీళ్ళకి ఎంట్రన్స్ అయ్యేటట్టు చేస్తాడు. ఓకే, యూ కెన్ కమ్ అన్నట్టుగా వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం కలిగించాడు. ఇక్కడ వచ్చేసరికి 7th గేట్ దగ్గర ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. ఇదంతా ప్లాన్డ్గా జరుగుతుంది. భగవంతుని ప్లాన్ అన్నమాట. ఎందుకు భగవంతుడి ప్లాన్ ఎందుకు అనేది మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇంకా 7th గేట్ దగ్గర ఇంకా జయ విజయులు ఆపేసి, మీరు మీ బట్టల తీరు చూస్తుంటే కరెక్ట్గా లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో విష్ణుమూర్తి పడుకొని రెస్ట్ తీసుకునే టైము, మీరు ఈ టైంలో లోపలికి ఎంటర్ అయ్యేది లేదు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మీరు ఇట్లా వస్తున్నారని కూడా ఆ, మిమ్మల్ని అలో చేయము అని అంటారనమాట. మీకు ఎంత ధైర్యము, మీరు ఇట్లా ఎట్లా ఎంటర్ అయ్యారు మీరు, ఆ, ఆగిపోండి అనేసి తలుపులు మూసేస్తారనమాట. ఇంకా అప్పుడు వీళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇది అంతా ఇంకా 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 వీళ్ళు నలుగురు కుమారులు ఇంకా కోపం వచ్చేసి వాళ్ళు ఏమంటారంటే, ఈ ఇద్దరు ఎవరు మమ్మల్ని ఆపడానికి అనేసి, వైకుంఠ లోకంలో కోపాలు అనేవి ఉండవు అంటారు కదా. కోపం లేని వాళ్ళు ఉంటారు. ఇక్కడ నీకు కోపం ఎట్లా వస్తుంది మీకు? ఆ, కోపం వచ్చింది అంటే మీరు ఇక్కడ అర్హులే కాదు, మీరు ఇక్కడ ఉండకూడదు. మీరు మీకు డ్యుయాలిటీస్ ఉన్నాయి, అంటే ద్వంద్వాలు. డ్యుయాలిటీస్ అంటే ఆ, కోపము, కోపం రాకపోవడము, సంతోషంగా ఉండడం. ఈ ఈ రెండు ఉన్నాయి అని అంటే ఇక్కడ అర్హులు కాదు, మీరు కిందికి వెళ్ళిపోవాలి అనేసి ఇంకా వాళ్ళు తిడుతూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు భరించలేకపోతారు. ఇది ఇదంతా మీకు డివైన్ క్వాలిటీసే లేవు, భగవంతుడికి ఉండే క్వాలిటీస్, ఆ క్వాలిటీస్ మీలో కనిపించట్లే అనేసి అంటూ ఉంటారు అనమాట. ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా, ఈ సమాచారం స్పైలు ఉంటారు, ఏం జరుగుతుంది అనేది చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అక్కడ పోయి అక్కడ చెప్పేస్తూ ఉంటారు ఆ మహావిష్ణుకి. చూడు ఇట్లా ఇట్లా జరుగుతుంది నీ వైకుంఠ లోకాలకి, ఇట్లా ఎవరో నలుగురు వచ్చారు, ఇదంతా జరుగుతుంది, అదంతా న్యూస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఎట్లా పనిష్ చేయాలో మనం ఆలోచిద్దాము. మనము పనిష్ చేయాలంటే వీళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి, వీళ్ళు కూడా నష్టపోవద్దు. అంటే నలుగురు కుమారులు కూడా ఎంత మంచిగా చెప్తారో, వీళ్ళు కూడా నష్టపోకుండా వీళ్ళకు కూడా మంచి జరిగేటట్టుగా మనం ఏదన్నా పనిష్మెంట్ ఇద్దాం అని నలుగురు అనుకుంటారు. ఇట్లా అనేసరికి ఇంకా అప్పుడు జయ విజయులకు అర్థమవుతుంది, అరే వీళ్ళెవరో చాలా జ్ఞానులు ఉన్నట్టున్నారు, చూడడానికి చిన్నపిల్లల్లాగా ఉన్నారు, చూడడానికి ఏదో పైన వస్త్రాలు లేకుండా ఏదో మామూలు ధోతి కట్టుకొని వచ్చినారు, కానీ నిజానికి వీళ్ళు చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు అనేసి ఇంకా వాళ్ళు చాలా వేడుకుంటూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళేమో, మీరు కల్మషాలతో ఉన్నారు, మీరు కోపం అనేది మీకు అతిగా ఉంది అంటే, యాక్చువల్గా కోపం అనేది
భగవంతుడికి ఏదైనా జరగకూడదు అని అంటే అక్కడ కూడా కొద్దో గొప్ప కోపం ఉంటది. ఎట్లా కోపం ఉంటది ఇప్పుడు? హనుమాన్ కూడా కోపంతోటే కదా వెళ్తాడు కదా రామునికి ఏదో జరిగిందని లంకపైకి. అది ఎట్లా ఉండాలి కోపము అని అంటే? భగవంతుడికి హెల్ప్ చేసే విధంగా ఉంటే దాంట్లో ఎటువంటి ఇది ఉండదు. అయితే ఇక్కడ వీళ్ళు అంటూ ఉంటారు. ఉం? ఎందుకు ఎందుకు అంటూ ఉంటారంటే వాళ్ళకు ఆ వాళ్ళని ఆపేశారనే ఇదితోటి వీళ్ళకి కోపం ఉంటుంది యాక్చువల్గా. ఎందుకు? వీళ్ళు బయటి లోకాల నుంచి వచ్చారు. సో ఇక్కడ అంటూ ఉంటారు అనమాట. అంటూ ఉంటారు మీకు సఫరింగ్ అనేది ఉంటుంది, మీరు కిందికి వెళ్ళిపోవాలి. ఉమ్, అక్కడ అక్కడ నువ్వు కింద లోకంలో నీకు అక్కడ కోరికలు ఉంటాయి, ఆమ్, ఆ, కోపం అనేది ఉంటుంది. మీరు అక్కడే ఇంకా లస్ట్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోండి అని అంటాడు. అని అంటూ ఉంటారు. అప్పుడు ఇంకా భగవంతుడు ఇంకా లక్ష్మీదేవితోటి ప్రయాణం అవుతాడు. ఇంకా ఏమవుతుంది నా జయ విజయులకి, ఆయన భక్తులు కదా జయ విజయులు, అయ్యో నా భక్తులకి ఏదో అవుతుందని తెలుసుకుంటాడు. ఇంకా వస్తాడనమాట. ఇంకా ఇంకా వీళ్ళేమో జయ విజయులేమో వేడుకుంటూ ఉంటారు. ఆ, మేము ఆ భగవంతుడిని వదిలిపెట్టి ఉండలేము. మాకు ఇంత పెద్ద శిక్ష వేస్తే ఎట్లా? ఆ, మేము ఎట్లా ఉంటాము అక్కడ? ఆ, మా భగవంతుని, నా లార్డ్ని చూడకుండా ఒక్కరోజు కూడా మేము ఉండలేము అని అండి. ఇంకా అప్పుడు భగవంతుని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇన్ని రోజులు భగవంతుడు ఇట్లా ఉంటాడు అనేది ఈ రోజు చూస్తారన్నమాట. ఆ క్షణం చూస్తారు. ఎట్లా వచ్చాడంట భగవంతుడు? ఛత్రము. ఆ, ఆయన అనుచరులు ఛత్రం పట్టుకొని ఉన్నారంట. ఇంకా భగవంతుడు ఒక చెయ్యి ఆ గరుడ పైన వేశాడంట, ఇంకొక చెయ్యి తామర పువ్వును పట్టుకొని తిప్పుతూ ఉన్నాడంట, నడుచుకుంటూ వస్తున్నాడంట. నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ చిత్రంకి కొన్ని అవేంటి ముత్యాలు ఉంటాయి అన్నమాట. అవి కూడా పర్సానిఫైడ్ అంటే వ్యక్తిత్వం ఉన్నవి. అవి కూడా ఎంత పడాలో అంత పడుతున్నాయంట. ఆయనకి ఎటువంటి హాని జరగకుండా అలా చంద్రుడి అంటే ఇట్లా చలికి మంచు కురుస్తుంది కదా, ఆ విధంగా పడుతున్నాయంట. ఇంకా ఆయనకి చామర వీస్తున్న వాళ్ళు ఉన్నారంట. ఆ చామర వీస్తూ ఉంటే ఆ గాలి కూడా ఎట్లా ఎట్లా వీస్తుందంట? ఎంత వీస్తే ఆయనకు హాయి కలిగిస్తుంది, ఎంత వీస్తే బాగుంటుంది అంతే గాలి వస్తుందంట. అంటే అక్కడ అంతా ప్రతి అంటే గాలి కూడా ప్రతిది ఒక్కటి పర్సానిఫైడ్ అంటే వాటికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది మనలాగా. అంటే అక్కడ ఒక మనిషే గాలిలాగా మారిపోతాడు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, నేనేమనుకుంటా, అరే భగవంతుడికి సేవ చేయాలి అనేసి నేను గాలిలా మారి ఎంత వీయాలో అంతే వీస్తూ ఉంటా ఆయనకి. వీస్తూ వీస్తూ ఆయనని ఎంత ఆహ్లాదంగా ఉంచుతాయంటే అంత ఆహ్లాదంగా, అంత హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆయన మెడలో వేసుకున్న ఆ పూలకు హనీ బీస్ తిరుగుతూ ఉన్నాయంట, అక్కడే తిరుగుతున్నాయట. ఎందుకు హనీ బీస్ తిరుగుతున్నాయి? ఆ ఆ పూలల్లో అది మకర అదేమంటారు హనీ హనీ అట్లా టపటప పడుతున్నట్టుగా వాటికి ఫీలింగ్ అనమాట. ఆ హనీని దాన్ని నేనే తాగాలి అని అవి చూస్తున్నాయంట. ఇంకా ఆ పూల మాల కూడా వేదం వేదం చెప్తుందంట. ఆ వేదం చెప్తూ ఉంటే హనీ బీ కూడా ఆ హనీ కంటే అవి ఆ వేదాలను వినడానికి అది కూడా పాటలు పాడుతూ ఉందంట, అక్కడే తిరుగుతూ ఆ వాసనకి. ఎందుకంటే హనీ బీస్ హనీకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఆ వాసనకి అక్కడే తిరుగుతూ ఆ వేదం వింటూ తిరుగుతున్నాయంట ఆ పూలకు. ఇంకా ఈ వీళ్ళు ఇదంతా చూస్తారు. అసలు ఆ ఆనందాన్ని ఆ అందాన్ని చూసి ఇంకా ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు. ఇంత అందంగా ఉన్నారే. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆ భగవంతుడి నుంచి వచ్చే స్మెల్, ఇంకా ఆ ఆ కాళ్ళ దగ్గర ఉన్న ఆ తులసి, ఆ గంధంలో ముంచి కాళ్ళ దగ్గర వేసిన తులసి, ఈ తులసి స్మెల్, ఆ గంధం స్మెల్, భగవంతుడి యొక్క బాడీ స్మెల్, ఈ మూడు కలిసి పీల్చుకున్నారనమాట. పీల్చుకోగానే అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము కూడా భక్తులమవుతాము. మాకు మాకు ఇన్ని రోజులు
ఏంటి ఆ బ్రహ్మజ్యోతిలో కలవాలనుకున్నాం, కానీ కాదు, బ్రహ్మజ్యోతి కాదు, మాకు ఆ, మేము నీ భక్తులమైపోయాము అనేసి ఇంకా భగవంతుడు కూడా ఇంప్రెస్ అవుతాడు. మీరు, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, మీరేం బాధపడకండి, జయ విజయులకు ఈ ఇటువంటి ఆ, ఇది రావాలి అని నేనే కోరుకుంటున్నాను. వాళ్ళు కిందికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయనకు కూడా ఒక్కొక్కసారంట ఏదో ఒక ఏంటి ఒక ప్లే చేయాలనుకుంటాడంట. కిందికి వెళ్ళి లైక్ ఇప్పుడు బాడీ స్టిఫ్ అయిపోతుంది, కిందికి వెళ్ళి ఏం చేయాలి, కొంచెం ఫైటింగ్ చేయాలి, ఏదన్నా లోకంకి వెళ్ళి ఫైటింగ్ చేసుకోవాలి అనేసి నేను కిందికి వెళ్ళాలి, కిందికి వెళ్ళి నేను ఒక మంచి ఒక ప్లే చేయాలి, నా భక్తులు మళ్ళీ అది చెప్పుకోవాలి నా గురించి అని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఇదితోటే నేను ఇదంతా చేసిన. ఈ మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, ఒకసారి లక్ష్మీదేవి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇలాగే ఆటంకించారు, అడ్డు చెప్తారనమాట. అడ్డు చెప్పినప్పుడు ఆ లక్ష్మీదేవి శాపం పెడుతుంది, ఏంటి అంటే నీకు కూడా మీరు కూడా ఏదో ఒక రోజు ఇట్లా వేరే వాళ్ళని ఆపేసినప్పుడు మీరు తప్పకుండా ఒక శిక్షను అనుభవిస్తారు అని శాపం పెడుతుంది ఆమె. అది ఇలా తీరుతుంది అనమాట. ఆ లక్ష్మీదేవి పెట్టిన శాపాన్ని ఇలా ఉపయోగించుకుంటాడు కృష్ణుడు. ఉపయోగించుకొని ఏం చేస్తాడు, కిందికి వెళ్ళాలి జయ విజయులు, తప్పకుండా వాళ్ళు నాకు ఎనిమీస్గా ఉంటారు, అప్పుడు నేను వాళ్ళతోటి ఒక ప్లే చేయాలి అని చెప్తాడనమాట. ఈ నలుగురు కుమారులను కొంచెం శాంతపరుస్తాడు. సో అలా వాళ్ళు కూడా నలుగురు కుమారులు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు, మాదేం తప్పు లేదు, అంతా ఆ భగవంతుడు చేసేదే జరుగుతుంది, అతను ప్లే అంటే అనేసి. సో ఇంకా ఏం చెప్తాడు ఆ జయ విజయులకి, అప్పుడు జయ విజయులు అడుగుతారనమాట, మేము అక్కడ కిందికి వెళ్తే నీతో ఫైటింగ్ చేయాలంటే మాకు అంత శక్తి లేదు అని అంటే, అప్పుడు కృష్ణ అంటాడు, మీకు చాలా శక్తినిస్తా, మీరు కిందికి వెళ్ళండి, నాకంటే శక్తివంతులుగా ఉంటారు, నేను మీతోటి సరి సమానంగా ఉంటాం మనము, అప్పుడు ఫైటింగ్ చాలా బాగుంటుంది, వెళ్ళండి అని చెప్తాడు. సో అందుకే అంత శక్తివంతులుగా పుడతారనమాట వాళ్ళు. సో అలాగా కుమారులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకా అయిపోతుంది, ఆ టైం అయిపోతుంది, ఇంకా కుమారులు వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ ఈ జయ విజయులు ఇంకా కిందికి వెళ్ళిపోండి అని చెప్తాడు. మీరేం కంగారు పడకండి, మీరు వెళ్ళండి, నేను అంతా బాగానే జరుగుతుంది అని చెప్తాడు. ఇంకా వాళ్ళు కిందికి వెళ్ళిపోతారు ఏడ్చుకుంటూ. ఇట్లా అన్ని ఏరోప్లేన్స్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట వైకుంఠ లోకాలలో. ఓకే, జయ విజయ ఇంకా కిందికి వెళ్ళిపోతారు మెటీరియల్ వరల్డ్. అది అలా మెటీరియల్ వరల్డ్స్కి కిందికి వచ్చేస్తారు. అర్థమైందా మీ అందరికీ ఎలా ఉంటుందో? అగో అట్లా అంత పెద్దగా అంత ఇదిగా ఉంటారు. సో ఓకే ఓకే, వాంఛాకల్ప చెప్పేసేయండి అమ్మా, అంతే. ఇక మిగతా గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण कृष्ण